వైద్య రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు, ఇన్వెన్షన్స్ కనుక్కుంటూనే ఉన్నారు. అనేక రోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రోగం యొక్క తీవ్రత పెరిగే కొంది దానికి తగ్గట్టుగా ఆవిష్కరణలు కూడా కనుక్కుంటున్నారు అనేకమైనటువంటి సైంటిస్టులు, అదేవిధంగా వైద్య రంగంలో నిపుణులు. అయితే మానవ జాతిని బాగా పట్టి పీడిస్తున్నటువంటి అధునాతనమైనటువంటి రోగం హైపర్ టెన్షన్, బీపీ, అదేవిధంగా షుగర్, మధుమేహ వ్యాధి. వీటికి సంబంధించి ఏషియా పసిఫిక్ కంట్రీకి సంబంధించి ఒక బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 కంట్రీస్, 20 దేశాలు, చైనా, థాయిలాండు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి మొత్తం అన్ని 20 దేశాలకు చెందినటువంటి ఇండియాతో సహా దాదాపు 3800 మంది డాక్టర్స్ ఈ కార్యక్రమంలో తమ యొక్క పేరును నమోదు చేసుకొని పరిస్థితిని చర్చించుకోవటం, తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలన్న అంశంపై చర్చించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని 5 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా మధుమేహ వ్యాధి నిపుణుడు అయినటువంటి డాక్టర్ వసంత్ కుమార్, ఇటీవలనే రీసెర్చ్ సొసైటీకి ఆయన ఆల్ ఇండియా అఖిల భారత ప్రెసిడెంట్గా కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఒక ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సమావేశంలో ప్రసంగించడం కూడా జరిగింది. పోకడలు ఎలా ఉన్నాయి, ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, ఎందుకు ఈ బీపీ, షుగర్ లాంటి వ్యాధులు అపరిమితంగా యువకుల్లో కూడా, చిన్నపిల్లల్లో కూడా వస్తున్నాయి అన్న అంశాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, డాక్టర్ గారు నమస్కారం. చాలా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం మానవ జాతిని నిస్సత్తువుగా నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ 2 రోగాలు, బీపీ అదేవిధంగా మధుమేహ వ్యాధి, ఈ 2 రోగాలు కనుక కలిసినట్లయితే మరింత ప్రాణాంతకమైనటువంటి అంశంగా కూడా ఉంది. చాలామంది బ్రెయిన్ హెమరేజ్తో కూడా చనిపోతున్నారు, పక్షవాతం వస్తుంది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు అన్నట్టుగా ఈ 2 జబ్బులు కలిస్తే ఇంకా చాలా ప్రమాదకరంగా అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో దీన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. దాంట్లో ఈ బ్లడ్ ప్రెషరు, బ్లడ్ షుగరు అన్ని దేశాల్లో కూడా ఎక్కువైపోయింది. ముఖ్యంగా మన దేశం ఏదైతే అభివృద్ధి అయ్యే దేశం, సో ఇట్లాంటి దేశం లోపల ఈ 2 జబ్బులు కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇండియా నుంచి వేరే దేశాల నుంచి అందరూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారు. దాని గురించి మా కొలీగ్స్ కూడా చెప్తారు. బట్ మీరు చెప్పిన దానికి ప్రశ్నకి సమాధానం, ఈ 2 జబ్బులు చాలా పెరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది అర్బన్ ఏరియాలోనే కాకుండా మన పల్లె ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో కూడా ఈ 2 జబ్బులు ఎక్కువయ్యాయి, బీపీ, షుగరు. సో అది ఏ విధంగా మనం, సో వీటి రెండింటికి కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ముందు ప్రివెన్షన్ ఇంపార్టెంట్. మనకి ప్రివెన్షన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. 2 జబ్బులు రాకుండా ఉండాలి. ఆ ప్రివెన్షన్ ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా మనం ఇప్పుడు పిల్లల్లోనే ఉంది, ఎక్కువ బరువు ఉంటున్నారు. తర్వాత యూత్ కూడా వాళ్ళ అలవాట్లు సరిగ్గా లేకపోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, జంక్ ఫుడ్ తినటం, ప్రతి చోట తింటున్నాము, పిజ్జాలు కానీ, బర్గర్ కానీ. ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రాబ్లం, మన దేశం కూడా జంక్ ఫుడే తినేది స్ట్రీట్లో. ఇప్పుడు సమోసా ఉండొచ్చు, మీకు దోశలు వాటిల్లో కూడా బాగా విపరీతమైన ఆ ట్రాన్స్ ఫ్యాట్ అనేది వేస్తారు. అది కూడా మంచిది కాదు. అది అన్ఫార్చునేట్లీ వాడుతుంటారు, వాడిన నూనె వాడుతుంటారు. మీరు చెప్పారు కరెక్ట్గా. మళ్ళీ అది ఎవరు తింటున్నారు? ఎక్కువ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ తింటున్నారు. సో వాళ్ళల్లో కూడా ఈ జబ్బు పెరిగిపోతుంది. ఇంతకుముందు మనం ఏదో రిచ్ పీపుల్కే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు అది కాదు. మనకు అదొక పెద్ద సోషల్ సమస్య. ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది, మీడియా ద్వారా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ జబ్బు రిచ్ పీపుల్లో కాదు, మనకి మామూలు పేదవారికి, లోవర్ మిడిల్ క్లాస్ వారికి, ఊర్లో ఉన్న వాళ్ళకి, పల్లె ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. వీళ్ళంతా కూడా శ్రామిక జీవనం సాగించే ప్రజలు. వీళ్ళు శక్తితోనే ఆహార ఉత్పత్తులు కానీ లేకపోతే ఇతరత్ర పనులన్నీ జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి కారణం ఏంటి? అదే ముఖ్యంగా నేను చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతం కూడా అర్బనైజ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రజలు అలవాట్లు మారిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు సైకిల్ దొక్కేవాళ్ళు, నడిచిపోయేవాళ్ళు, ఇప్పుడు బస్సులు ఇంటి దాకా వస్తున్నాయి, ప్రతి వాళ్ళు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు. సో ఆ విధంగా యూత్ లోపల చాలా మార్పు వచ్చింది. పాత టైంలో వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మీరు 30-40 ఏళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు బాగున్నారు. సో ఈ సమస్యకి ఇది పెద్ద సమస్య, జటిలమైన సమస్య. ఇంకోటి ఏమవుతుందంటే ఈ జబ్బు చేసిన వాళ్ళకి యాక్సెస్ కూడా లేదు హెల్త్ కేర్కి. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రైమరీ హెల్త్ కేర్ సరిగా చేయట్లేదు. దాన్ని ఇంకా చేయాలి. ప్రివెన్షన్ మీద చాలా కష్టపడాలి మనం. అందుకే ఇప్పుడు మా అసోసియేషన్స్ ఇవి 2 కూడా, RSSDI దేనికైతే నేను నేషనల్ ప్రెసిడెంట్నో, డయాబెటీస్ మీద చాలా వర్క్ చేసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా అందరికీ, పేద ప్రజలకి, చదువుకున్న వాళ్ళకి, లేని వాళ్ళకి, మన అర్బన్ స్లమ్స్లో ఉన్న వాళ్ళకి
మిగతా వాళ్ళకి. అదే చిన్న విషయం సార్, మీరు ఆహార అలవాట్లు అన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ ఎక్కువగా తింటున్నారు, జొన్నలు సజ్జలు ఆహార అలవాట్లన్నీ మారిపోయి అవన్నీ తినటం లేదు. వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ తినొద్దు అంటున్నాం. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే తెల్ల బియ్యం లేకపోతే మైదా. అది కాకుండా మనం ఈ బ్రౌన్ రైస్ కానీ మన మిల్లెట్స్ ప్రాసెస్ చేయకుండా, ఏ మిల్లెట్ అయినా కావచ్చు, మీరు చెప్పారు కదా చిరుధాన్యాలు, అవి తప్పనిసరిగా మంచివి. అవి కాకపోతే వాటితో పాటు మనం మిగతా పోషక పదార్థాలు తినాలి కదా. అంటే సరిపోనుకు ఆకుకూరలు తినాలి, పప్పు తినాలి. ఉత్తగా మిల్లెట్ తింటే లాభం లేదు. అవన్నీ కలుపుకొని ఈ వీటిని రిఫైన్డ్ బదులు అవి తింటే తప్పనిసరిగా వాటికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా లాభం లేదు. ఇప్పుడు మీరు చూస్తే పాత రోజుల్లో కరువులు వచ్చిన రోజున వాళ్ళంతా మిల్లెట్స్ ఉత్తమ మిల్లెట్ తిని పాపం కారం అది వేసుకొని కూడా చాలా జబ్బులకు లోటయ్యారు. సో ఇప్పుడు మనం పెరుగు తినేవాళ్ళు, ఇప్పుడు మనం రిఫైన్డ్ తిని మళ్ళీ వెనక్కి పోతా ఉన్నాం. మీరు అన్నట్టు చిరుధాన్యాలు చాలా మంచివి. అవి తగు మోతాదులో మిగతా వాటితో కలిపి తింటే బాగుంటుంది కదా. అది ఇంపార్టెంట్. టీ కాఫీలు కూడా ఎక్కువయ్యాయి సార్. టీ కాఫీలు ఎక్కువయ్యాయి. టీ కాఫీలతో పాటు మీకు అందులో షుగర్ ఉంటుంది. మన వాళ్ళు విపరీతమైన షుగర్ వాడతారు. ఆ టీ కాఫీ కన్నా షుగర్ వల్ల ఎక్కువ ప్రమాదం. అది అర్థం చేసుకోవాలి. తక్కువ చేయాలి. ఇది అదనమాట. ప్రధానంగా ఈ సమావేశంలో మీరు సూచించిన అంశాలు ఇవే ఉన్నాయా, ఇంకా ఏదైనా అదనంగా సూచించారు? ఇంకా చాలా ఏం చేశామంటే, మనం ముఖ్యంగా ఇప్పుడు పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జబ్బులు మీరు చెప్పినట్టు రూరల్ ఏరియాలో ఉన్నాయి, మిగతా చోట్ల ఉన్నాయి. ఏ విధంగా ఉంటుంది, ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, స్త్రీల్లో ఎక్కువ ఉందా, పురుషుల్లో ఎక్కువ ఉందా, చిన్న వయసు మీరు అన్నట్టుగా ఈ రెండు జబ్బులు ఎట్లా ఉన్నాయి. ఇదేమో ముఖ్యంగా ఈరోజు హైపర్ టెన్షన్ మీద మాట్లాడుతున్నాం. మా కొలీగ్స్ భారతదేశం అన్ని చోట్ల నుంచి వచ్చారు. మిగతా మీరు చెప్పినట్టుగా వేరే దేశాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరం కలిసి మేము ఏ విధంగా ప్రివెన్షన్, మేనేజ్మెంట్ రెండింటి మీద ఫోకస్ చేద్దాం. మీరు వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా అన్ని మనకి ఇంకా కార్యక్రమాలు చెప్తారు. స్వచ్ఛందంగా ప్రజలు కాకుండా ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఏమైనా ఉందంటారా? చాలా ఉంది. ప్రభుత్వం చేయాల్సింది రెండు ముఖ్యంగా. ఒకటి ప్రివెన్షను, రెండోది ప్రైమరీ కేర్ అండి. ప్రైమరీ కేర్లో అవైలబుల్ లేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, గ్రామీణ ప్రజలు పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడ స్పెషలిస్ట్ దగ్గరికి ఎక్కడికి పోతారు? వాళ్ళకి ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చేది? దిక్కెవరు వాళ్ళకి? ప్రభుత్వమే కదా దిక్కు. ప్రభుత్వం మరి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఎట్లా? అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీద వాటిని ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి అక్కడ నర్సులకి, డాక్టర్లకి ఈ జబ్బులకి అవగాహన ఇవ్వాలి. మందులు అవైలబుల్ కావాలి. తర్వాత అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. అది కూడా ప్రభుత్వం బాధ్యతే. అది అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రధానంగా జలుబులు, జ్వరాలు, దగ్గులు సీజనల్గా వచ్చే వాటి కోసం ఎక్కువగా ప్రాధాన్యత. ఇప్పుడు వాటంతా ప్రాధాన్యత ఇవి చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ మీద మాట్లాడేవాళ్ళం కదా. ఆ రోజుల్లో మీకు కలరా ఉండేది, పోలియో ఉండేది, స్మాల్ పాక్స్ ఉండేది. వాటి నుంచి బయటపడ్డాం. ఇంకా మలేరియా ఉన్నాయి, డెంగ్యూ ఉన్నాయి. దాన్ని వర్క్ చేసుకుంటూ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజలకి, ఫ్యూచర్కి. మీరు ఆరోగ్య కేంద్రాలు ఉన్నారు. ఇది కాకుండా ప్రివెన్షన్ ఏం చేయొచ్చు? ప్రివెన్షన్ ముఖ్యంగా మనం ఇప్పుడు ఎన్జిఓస్ని కొంతమందిని వాడుకోవాలి. ఇప్పుడు మన ప్రొఫెషనల్ అసోసియేషన్స్ని, రోటరీ బోటి వాళ్ళని కూడా వాడుకొని మనం వాళ్ళతో చేయాలన్నమాట. చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఒక్కళ్ళే కాకుండా మీడియా ద్వారా కూడా చేస్తే చాలా బాగుంటుంది. మీడియా కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలు మాటిమాటికి చేస్తుంటే ప్రజల్లో కొంత మార్పు వస్తుంది. దీనివల్ల సంతానోత్పత్తి, పునరుత్పత్తికి కూడా దీని ప్రభావం ఉంటుందా? దీని మీద ఈ మధ్య అది కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ ఎక్కువైపోయింది ప్రజల్లో. సో దానికి కూడా కారణం అదే కావచ్చు మీకు కదా. అట్లా కూడా జరుగుతుంది. అంటే దీని మీద సంతానోత్పత్తి, దీని మీద కూడా చాలా ప్రభావం ఉంది. అన్నిటి మీద ఉంటుంది. క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ మహేశ్వరి కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఉన్నటువంటి. సార్, వాట్ ఈస్ ద result outcome out of this meeting? Yes, I can tell you that 3,800 people are attending this meeting. Out of those, 17 countries are participating other than India. And I can tell you the data also. 370 people are registered from Vietnam, 90 people from Middle East, and 30 people are from Australia, and 140 people from Singapore, 140 from Thailand, 370 from Myanmar, 10 from Malaysia, and 30 from Nigeria, 10 from Pakistan, and 10 from Bangladesh, 10 Kenya, and 10 from Indonesia, 20 from Japan, and 20 from China, 10 from Afghanistan. So which is the most sufferer country? The most sufferer country, if we take about the prevalence, India is the most sufferer, followed by the China. Pakistan prevalence is 50%. We are 35%. Why? What is the reason, sir? That I asked from Pakistani counterpart. He was not able to tell. I think stress. Pakistan people are stressed. Political stress or that I can't comment. That will be that is not good to comment. Okay. But they told me
the professor told me, who has done this study, prevalence in Pakistan is 50%, India 35 to 40%, and in China, in between Pakistan and India. Okay. They are also very orthodox country. Yeah, definitely. So that's why the people should change their food habits or what? Yes, definitely people should change the food habits, as well as people should also change their lifestyle. They should also change the habits of the sleeping and wakening in the morning. They should also include the physical activity in their lifestyle. They should reduce the screen time what they are spending on the television or on the phone, smartphone, or on the computer. So all these things are very much required. So people are having a different kind of the postures because of what they develop tension in their neck, sometimes in their head also. That also leads to the hypertension. So these kinds of the things are very, very much required to be corrected for good lifestyle, and that can help in reducing the burden of hypertension from India. Now it has both the BP and sugar, both have become a very deadly combination. Okay, and people are dying for that. The most important thing is that all those who have diabetes, 60% of them will develop hypertension in the coming 10 years. And those who have hypertension, around 30 to 40% of them will develop diabetes in the near future. So one is interlinked. Yeah, they are interlinked, and they are coming from same soil. From same soil, both diseases will come. They are coming usually. So the factors are almost same. What Dr. Maheshwari told, these are the factors responsible for both the disease. So what made you to conduct these kind of conference? What made you? What prompted you? Yes, very important question. In fact, India is now moving towards the country which is having the highest number of the diabetes patients, highest number of the hypertension patient. And hypertension is actually a silent killer. About the diabetes, we can know many of the times about our blood sugar, but many people who keep their blood pressure high, but they even do not know. 50% or more than 50% people are in India and across the world also, those who are not knowing about their hypertension, and this hypertension is silently killing them and taking them towards end stage diseases. So that's why in India we are needing more hospitals which are requiring the dialysis facility. We are needing more hospitals which are requiring the cardiac catheterization, more hospitals which are requiring the stroke management. And our government is also giving a lot of funds to provide these kinds of the facilities to our population, but we are really not doing anything to reduce this burden, to reduce this disease burden. For that, we need to focus on the primary health care. We need to focus our lifestyle management. We need to focus the people have more physical activity included in their lifestyle, and that is the reason because of what the hypertension is very much required to be addressed, because people are not really taking much care of that. So, another well-known doctor and D.K. Sharma ji is here. Sir, what is it possible to control this deadly disease? The important is that to control the deadly disease of hypertension and diabetes, not only the control but very important is the prevention. So if we can target the people and prevent these two deadly diseases, hypertension and diabetes, we can very well reduce the economic burden of the country and of the globe also. Okay. Because, and for that, the very important is that lifestyle management, the diet, the exercise, and the recent new habits of our youngsters, like TV, the mobile phones, the technologies. They don't go out to play. Physical exercise is not there. Yeah. So we have to focus on the preventive aspect of that. Then only we can prevent the development of these diseases. These are the non-communicable diseases, and in that way we can reduce the economic burden of the globe, of the country, to a great extent. So what this smoking habit and alcohol consumption will enhance this problem, sir? Alcohol is definitely will enhance, but more important is the smoking part. And you can see not only the active smoking in the form of smoke, the passive smoking,
and these pollutions, this is again very, very important. So we should overall focus on these environmental factors, on these personal habits, and these factors which increase to cause these diseases. So how this conference is going to ask people or persuade people to change their food habits, and what is the next plan? What is the roadmap? See, you have asked a very important question. The purpose of the conference is that we want to sensitize the medical fraternity. A lot of things is happening, a lot of research comes, and how this research can be applied to the public at large. So this helps the medical fraternity to understand and update their knowledge and the skills in the management of any disease like hypertension and the diabetes. At the same time, the society also does and runs many programs like in which the awareness campaigns are run for the society, so that the people, they become aware about the importance of measuring blood pressure, importance of measuring blood pressure at home. So it is equally important. Many people, they don't understand that it is equally important. Just it is a vital sign. Just like we keep nowadays thermometer at our home, we keep pulse oximeter. We learned in the COVID times that pulse oximeter is very important. So it is equally important to have a BP instrument at your home also, because it can immediately tell your BP status and you can identify the problem at a very early stage. So it is very, very important. So the objective of this conference is to sensitize medical fraternity, to update their knowledge, as well as to bring more and more awareness to the public at large. Another doctor, B. Singh ji, senior doctor. Sir, finally that you are going to give the conclusions to the people? There is a controversy in the diagnosis and management of hypertension, and therefore in general we should advise to eat 400 grams per day of fruits, vegetables and nuts, and another 400 grams of whole grains in conjunction with 30 to 80 grams of oils such as the mustard oil or a mixture of olive oil plus mustard oil, along with exercise for about half an hour twice in a day to decrease your blood pressure. And we must measure the blood pressure in the night, because nighttime blood pressure is most dangerous compared to blood pressures in other times of the day. Thank you. సార్ వసంత్ కుమార్ గారు, ఫైనల్గా చెప్పేదాన్ని బట్టి ఆహార అలవాట్లు మార్చుకోవాలంటున్నారు. డాక్టర్ సింగ్ గారు చెప్పినట్టుగా హోల్ గ్రెయిన్ ఇవన్నీ కూడా ఆహార అలవాట్లు మార్చుకోమన్నారు కదా, దీనివల్ల ప్రయోజనం ఉంటుందంటారా? చాలా ఉంటుంది. మనం ఇందాక కూడా అదే అనుకున్నాం కదా, ఆహారము చిరుధాన్యాలు తినటం కానీ చిరుధాన్యాలు తినటం కానీ, ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ తినకుండా, షుగర్ ఎక్కువ వాడకుండా, వైట్ రైస్ తినకుండా, స్మోకింగ్ ఆపేసి టెన్షన్ స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా చాలా లాభాలు ఉంటాయి. మొత్తానికి చాలా ప్రాణాంతకంగా మారినటువంటి ఈ రెండు వ్యాధులు, బీపీ అదేవిధంగా షుగరు, మధుమేహ వ్యాధి, ఈ రెండు చాలా డెడ్లీ వెపన్గా తయారయ్యాయి. కాబట్టి ప్రజలంతా కూడా తమ అలవాట్లు మార్చుకోవాలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి, అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజు, శారీరక శ్రమ కూడా పడితేనే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉందన్న అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, నిపుణులు చెప్తున్నారు. 30% అంటే 30% ప్రజలు మధుమేహ వ్యాధి అదేవిధంగా బీపీతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, చిన్నపిల్లలతో సహా బాధపడుతున్నారంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవాలని చెప్పి డాక్టర్ వసంత్ కుమార్ చెప్తున్నారు. ప్రసాద్, NTV, న్యూఢిల్లీ.